హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్జేపీ ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్. నేను మీ శిరీష. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న చెన్నైలో ఉన్న ఇంట్లో పని అయితే నేనే చేస్తాను. ఎందుకంటే అమ్మకి అస్సలు కుదరదు. ఉదయం 4 గంటలకు లేచి పాలు తీయడానికి వెళ్తుంది అనమాట. పాలు తీసి ఇంటికి వచ్చేసరికి 6 గంటలు అయిపోతుంది. ఇంకా 6 గంటలకు రాగానే అమ్మ నాన్న కలిసి పచ్చిమేతకైతే వెళ్తారు. ఇంకా అమ్మ మేత కోస్తుంటే నానైతే పచ్చిమేత అయితే బండి మీద అయితే తీసుకొస్తారు. ఇంకా అలా మేత తీసుకొచ్చేసరికి 10 అయిపోతుంది. ఇంకా వాళ్ళు 10ంటికి వచ్చేసి మళ్ళీ అన్నం తినేసి నానైతే నాన్న పనికి వెళ్తారు. అమ్మ అయితే ఇంకా పొలం అయితే వెళ్తుంది బర్రెలను తీసుకొని. ఇంకా ఈ రోజైతే ఇంట్లో నేను బీరకాయ కూర అయితే ప్రిపేర్ చేశాను అనమాట. ఈ బీరకాయ కూర కోసం అయితే ఫస్ట్ బీరకాయలు ఉల్లిపాయలు అయితే కట్ చేసేసుకొని పక్కన అయితే పట్టేసేసుకొని స్టవ్ అయితే వెలిగించుకొని గిన్నె పెట్టేసుకొని అందులో ఆయిల్ అయితే వేసేసి పోపు గింజలు అలాగే ఎండుమిరపకాయ కరివేపాకు వేసేసుకొని అది వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసేసాను. అలా బీరకాయ ముక్కలు వేసిన తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు, ఒక చిటికెడు పసుపు వేసి మూత పెట్టేసి మగ్గించిన తర్వాత మా పాపకైతే కారం వేయకుండా ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇంకా మా అందరికైతే కారం అయితే వేసేసాను. బీరకాయ కూరలో కారం అనేది కొంచెం తక్కువగానే పడుతుంది అనమాట. చూసి వేసుకుంటే సరిపోతుంది. ఇంకా దీనికి ఎటువంటి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అందులో ఉండే వాటర్తోనే బీరకాయ అనేది బాగా మగ్గిపోతుంది. ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చిందంటే కూర అయితే రెడీ అయిపోయినట్టు.